అందరితో సరదాగా ఉందాం అనుకొని వచ్చి చివరికి ఈ ఇంట్లో అందరి సమస్యలు తీర్చే పనిలో పడ్డావు. అందుకే అమెరికా నుంచి వచ్చిన కొత్తలో నువ్వు దబ్బ పండులా ఉండేదానివి. ఇప్పుడేమో వీళ్ళందరి గురించి ఆలోచించి సపోటా పండులా చిక్కిపోయావు. అక్క చాలా ఎక్కువైంది, కాస్త ఆపుతావా? అమ్మా ఏంటి మీ సోది? రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో తన షాక్ లో ఉంటే మీ గోలేంటి? పెట్రా, అలా పెట్రా మీ అమ్మ గడ్డి. నాకు చెప్పడం కాదు, ఇంతసేపు నువ్వు వాగిందేంటి? అవ్వా, పెద్దదాన్ని అక్కని నన్ను అంత మాట అంటావా? అంతేలే, బట్టలు కట్టుకోవడం కూడా సరిగ్గా రాని కోడల్ని పక్కకి తెస్తే ఇలాంటి అలగా మాటలే వస్తాయి. ఆహాహా, నీకంటే అలగా మాటలు ఇక్కడెవ్వరూ మాట్లాడరు. అసలు ఏం తెలుసని ఈ శామ్ లిల్లీని కాపాడిందంటున్నావు? లిల్లీని కాపాడింది, ఆ వెధవల్ని అరెస్ట్ చేయించింది నా కోడలు సామాన్య. దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. నా కళ్ళతో నేను చూశాను. చాలా కళ్ళతో చూసేవన్నీ ఒక్కొక్కసారి నిజం కావు చెల్లి. ఈ పిడత మొహంది లిల్లీని కాపాడిందంటే ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు. అక్క, నా కోడల్ని నా ముందే అంత మాట అంటావా? నీ కోడలు నీ కూతురు, నీ పెంపకం ఎలాంటిదో లిల్లీని చూసే చెప్పొచ్చు. లిల్లీ ఏం చేసింది మధ్యలో? అసలు ఈ గొడవంతడికి కారణం తమర కూతురేగా. అది అంత గొడవ తీసుకొచ్చినా చివరికి నీ కూతుర్ని, ఆస్తి మొత్తాన్ని కాపాడింది శామేగా. ఇదిగో మళ్ళీ శామ్ కాపాడింది అంటే ఊరుకునేదిలే చెప్తున్నాను. లిల్లీని, పోయిందనుకున్న కోట్ల రూపాయల్ని కాపాడింది నా కోడలు సామాన్య. ఆహా, అలాని నువ్వు బయటకెళ్ళి డప్పు కట్టుకో. నువ్వు మాత్రం ఈ శామ్ గొప్పతనం గురించి డోరు వాయించడం లేదా? ఇంకా ఆపుతారా? నానమ్మ పిలిచి ఏంటి గోలా అని అడుగుతుంది. నానమ్మ ఇక్కడికి రాకముందే అమ్మా, పిన్ని మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. పదమ్మా. ఆంటీ, సూర్యన్ కూడా వచ్చేయమని చెప్పండి. సూర్య, పదెక్కడి నుంచి. రామ సామాన్య. సూర్య, కమ్ విత్ మీ. నేను రాను, నువ్వు వెళ్ళు. మర్యాదగా చేయి పట్టుకొని వస్తావా రావా? పద వెళ్దాం. సూర్య, కాసేపు తనకు తోడుగా ఉండు. కాపాడింది. అదో పెద్ద దేవత. దేవత కాబట్టే కాపాడింది. అక్క, మళ్ళీ ఆ మాట అంటే ఊరుకునేది లేదు. ఆ శామ్ దేవత అయితే నెత్తిన పెట్టుకో. మహాద్భాగ్యంగా నెత్తిన పెట్టుకుంటా. ఎన్నైనా అనక్క. రాత్రి అక్కడ అందరితో పాటు నువ్వు ఉంటే తెలిసేది. సామాన్యనే అదంతా చేసింది. అదే కదా నేను చెప్తుంది. సామాన్య ఇదంతా చేసింది, సామేమో కాపాడింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.